హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యూట్యూబ్ బుల్లోడు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఒక చారిత్రాత్మక థియేటర్ వద్దకు వచ్చాం. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉయ్యూరులోని శ్రీ వెంకటేశ్వర థియేటర్. ఈ వీడియోలో ఎన్నో అరుదైన దృశ్యాలు చూడబోతున్నారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1965లో నిర్మించిన ఈ థియేటర్ ఉయ్యూరులోని రెండవ థియేటర్. ఆ రోజుల్లో ఇక్కడ సినిమా చూడటానికి ఉయ్యూరు చుట్టుపక్కల కాటూరు, బోళ్లపాడు, ఆకునూరు, ఓగిరాల, మంటాడ వంటి ప్రాంతాల నుండి ఎడ్ల బళ్ళు కట్టుకుని వచ్చేవారు. ఆ తర్వాత రిక్షాలు, సైకిళ్ల మీద వచ్చేవారు. ఈ రిక్షా మీకు గుర్తుందా? లేకపోతే నేను గుర్తు చేస్తా చూడండి. నేడే 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 మీ అభిమాన థియేటర్ శ్రీ వెంకటేశ్వరలో చూడండి. చిక్కడు దొరకడు ఆంధ్రుల అభిమాన నటులు ఎన్టీఆర్, కాంతారావు నటించిన చిక్కడు దొరకడు. నేడే 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 4 గంటలతో ప్రారంభం. నేడే చూడండి. ఈ థియేటర్ ఆగిపోయే టైంలో రేట్లు చూడండి. బాల్కనీ 20 రూపాయలు, కుర్చీ 15 రూపాయలు, నేల 6 రూపాయలు. మీరు చూస్తున్నది స్త్రీల టికెట్ కౌంటర్. ఇది పురుషుల టికెట్ కౌంటర్. ఇది కుర్చీ టికెట్ కౌంటర్. ఇది బాల్కనీ కౌంటర్. ఇప్పుడు చూడండి అసలైన కౌంటర్. ఇదే నేల టికెట్ కౌంటర్. బాల్కనీ చైర్ టికెట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేల టికెట్ ఇచ్చేవారు. ఇందులో జనం కిక్కిరిసిపోయేవారు. ఊపిరాడేది కాదు. చెప్పులు తెగిపోయేవి, చొక్కాలు చిరిగిపోయేవి. మీరు ఎక్కడైనా నేల టికెట్లో సినిమా చూసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది కుర్చీ ద్వారము, ఫస్ట్ క్లాస్. ఇది కుర్చీ సెకండ్ క్లాస్. ఇది కుర్చీ థర్డ్ క్లాస్. ఈ డోర్ బెంచ్. ఇది నేల టికెట్. ఇప్పుడు ఒకసారి బాల్కనీ వైపు వెళ్దాం రండి. ఇదే పార్కింగ్. ఇక్కడ ఎడ్ల బళ్ళు, సైకిళ్ళు, రిక్షాలు మొదలైనవి పార్క్ చేసేవారు. ఇంటర్వెల్లో ఇక్కడ సమోసాలు, సోడాలు అమ్మేవారు. ఇది ప్రొజెక్టర్ రూమ్. డిజిటల్ యుగం రాకముందు సినిమా అంటే ఈ ఇనప పెట్టిలే. సినిమా మొత్తం 12 నుండి 18 రీల్స్గా ఉండేది. లవకుశ లాంటి కొన్ని అరుదైన చిత్రాలు మాత్రం 20 రీల్స్ వరకు ఉండేవి. ఎంతో జాగ్రత్తగా రీల్స్ని బాక్సులలో పెట్టేవారు. ఒక్కో పెట్టె మీద ఉన్న నెంబర్ ఆ రీల్ ఆర్డర్ని సూచిస్తుంది. ఒక రీల్ పూర్తి కాగానే ఆపరేటర్ చాలా వేగంగా రెండో రీల్ వేసేవారు. ఈ ప్రింట్ల తయారీ చాలా ఎక్కువ. అందుకే విజయవాడ లాంటి పెద్ద సెంటర్లు 50 రోజులు 100 రోజులు విజయవంతంగా ఆడిన తర్వాత ఉయ్యూరు లాంటి ప్రాంతాలకు పంపేవారు. కొన్నిసార్లు ఒకే ప్రింట్ని వేరువేరు థియేటర్లు పంచుకునేవి. దీన్ని షిఫ్టింగ్ అనేవారు. ఆ రీల్ బాక్స్ను సైకిల్ మీదనో, రిక్షా మీదనో వేగంగా తీసుకొచ్చేవారు. బాక్సులు ఏమాత్రం లేట్ అయినా పెద్ద యుద్ధమే జరిగేది. అకస్మాత్తుగా సినిమా ఆగిపోయి తెల్లటి వెలుతురు రాగానే ప్రేక్షకుల అసహనం కట్టలు తెంచుకునేది. ఈలలు, కేకలతో థియేటర్లో దద్దరిల్లిపోయేది. మీరు ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు ఇలా జరిగిందా? కామెంట్ చేయండి.
ఇవి తెలుసా మీకు? సినిమా మొదట్లో ఇంటర్వెల్లో వేసే స్లైడ్స్. నిశ్శబ్దం పాటించండి, పోలియో చుక్కలు వేయించండి, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త లాంటి స్లైడ్స్ వేసేవారు వీటితోనే. వీటిని ప్రొజెక్టర్ లైట్ వద్ద పెట్టి ప్లే చేసేవారు. ఇప్పుడు బాల్కనీలోకి వెళ్దాం రండి. చూశారుగా కుక్కలు, ఇది మాకు మామూలే. పాములు, తేళ్ళు, గబ్బిలాలు లాంటివి కూడా మాకు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్దాం. మెయిన్ డోర్ దాటి థియేటర్ లోపలికి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక ఉద్వేగం కలుగుతుంది. ఒకప్పుడు వందలాది మందితో కిక్కిరిసిన ఈ థియేటర్ ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి. విరిగిపోయి కనిపిస్తున్న ఈ బల్లలు ఆనాటి మాస్ ఆడియన్స్కి సజీవ సాక్ష్యాలు. ఈ బల్లల మీద కూర్చుని ఎన్ని సినిమాలు చూసి ఉంటారు. తమకు నచ్చిన హీరో ఎంట్రీ ఇవ్వగానే ఈ బల్లల మీద ఎక్కి చప్పట్లు కొట్టి పేపర్స్ ఎగరవేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువైపు చూడండి, ఎంతోమంది తారల రూపాలను అద్భుతంగా చూపించిన ఆ తెర ఇప్పుడు చిరిగిపోయి ఎంత దీనంగా చూస్తుందో. గోడలకు మోగబోయి పడి ఉన్న ఆ స్పీకర్స్ చూడండి, ఒకప్పుడు పాటలతో డైలాగ్స్తో థియేటర్ని ఎంత దద్దరిల్లేలా చేశాయో. ఇక ఈ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. దేశోద్ధారకులు, పాడి పంటలు, సింహగర్జన, భలే దొంగ, దేవుళ్ళు, జయం మనదేరా, గర్ల్ ఫ్రెండ్, శ్రీరామచంద్రులు, పెళ్ళైన కొత్తలో, ధూమ్ 2. ఈ థియేటర్లో ఎక్కువగా నాటితరం ప్రేక్షకుల కోసం అలనాటి చిత్రాలను ప్రదర్శించేవారు. అలాగే హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు కూడా ఎక్కువగా ప్రదర్శించబడేవి. ఈ థియేటర్ చరిత్రలో అత్యధిక రోజులాడిన థియేటర్ రికార్డ్ విక్టరీ వెంకటేష్ నటించిన జయం మనదేరా. దాదాపు 15 ఏళ్లుగా ఈ థియేటర్ మూతపడి ఉంది. ఈ థియేటర్తో మీకున్న జ్ఞాపకాలు కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.